హల్లెలూయా. గడి చెప్తాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన కాలమంతా కూడా దేవుడు తన కృపలో గొప్పగా మనందరికీ కూడా కృప చూపిస్తున్నాడు. సంతోషంగా ఉన్నారు, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఫైన్. మరి ఉపవాస ప్రార్థనలో మరి ఒక్కసారి ఈ రీతిగా దేవుడిని నడిపిస్తున్నాడు. మరి దేవునికి ఎంతగానో మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే మరి అనుకోలేదు దేవుని యొక్క చిత్తము ఈ రీతిగా మరి ఒక్కసారి ఆయన సన్నిధానంలో నా ద్వారా దేవుడు కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నడిపించాడని నమ్ముచున్నాను. కనుక కొద్ది మాటలు మనం శ్రద్ధగా దేవుని వాక్యంలోకి విందాం, దేవుని మాటలు ధ్యానించుకుందాం. మరి ఈ వాక్యాన్ని విన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గ్రహించండి. దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడంటే ఈ మాటలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అవన్నీ నెరవేర్చబడి ఫలించబడబోతున్నాయి. హల్లెలూయా. మరి బైబిల్ ప్రతి ఒక్కరు కొన్ని వాక్యం తెరవండి, దేవుని ఒక వాక్యంలోకి వెళ్దాం. మరి గడిచిన నెల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను, ఈ సంఘములో దేవుడు ఒక వర్తమానముతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఆ మాట చూస్తే అవునా, అథారిటీ, అధికారము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవునా, ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క మాట దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? అధికారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవా నాతో చెప్పు, ఏ విషయాన్ని నేను మాట్లాడాలి, బోధించాలి అన్నప్పుడు దేవుడు అన్నమాట ఈ అధికారం గురించి ఒక కొత్త రెవల్యూషన్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక కొత్త మాటను మరి మీ మధ్యలో పెట్టడానికి నేను వచ్చాను. అధికారము గురించి, అధికారంలో కూడా కొన్ని మాటలు దాగి ఉన్నాయి. ఆ మాట మనం చూసే ముందు ఒక వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనాన్ని, ఆ మొదటి లైన్ అనేది ఒకసారి మనము చూద్దాం. చదవండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. చాలు. ఇక్కడ ఒక మాట, పై మాట చూసారండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. దేనికి లోబడిన వాడంట? అధికారం ఉన్నవాడు. ఎవరైనా మనం చూస్తే, ఒక అధికారిని చూస్తే మనకు ఒక భయం ఉంటుంది. అవునా? ఇప్పుడు ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో చూసారా, 4 త్రోవలు ఉంటాయి. అక్కడ ఒక అధికారిగా ఉన్నటువంటి ఆ పోలీస్ ఆయన నిలబడ్డాడు అనుకోండి, జనాలు భయపడతారా పడరా? ఎందుకు? ఎందుకంటే అతనికి ఒక అధికారం ఇవ్వబడ్డది, అతను ఒక అధికారి. అవునా? రైట్. మరి నార్మల్ సాధారణమైనటువంటి వ్యక్తి ఆయన నించున్న ప్లేస్ నిలబడితే భయపడతారా ఎవరైనా? ఎందుకు భయపడరు? ఎందుకంటే అతనికి ఏ అధికారమో, నువ్వు ఇంకా ఆపడానికి ప్రయత్నం చేసావు అనుకో, కొట్టినా కూడా కొడతారు. ఎందుకు? నీకు తెలుసు. కానీ ఆ వస్త్రములు వేసుకున్నా కానీ ఆయనకు ఒక వస్త్రం ఇవ్వబడ్డది, ఒక అధికారం అని. ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తికి, అవునా, ఈ లోకంలో మనమే భయపడతాం చూసి. రైట్. ఒక పోలీస్ ఆయన ఇక్కడికి వచ్చాడు అని అంటే, పోనీ పోలీస్ ఆయనే, కానీ చూసావు అనుకో, ఆయన కంటికి కనబడదు అనుకో, తెలియని ఒక భయం నీకు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు వచ్చాడు? ఎందుకంటే అతనికి ఏమి ఇవ్వబడ్డది? అర్థమవుతుందని నేను చెప్పేది. హల్లెలూయా. అంటే ఒక అధికారిగా ఉన్నటువంటి అతనికి ఒక అధికారం ఇవ్వబడినప్పటికీ కూడా దేవుని వాక్యంలో ఇక్కడ మనం చదువుతుంటే ఇక్కడ ఏమంటుందంటే, ఒక అధికారంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక అధికారం ఇవ్వబడ్డది, అతను ఒక అధికారి అయినప్పటికీ కూడా అధికారం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏమంటు చదవనమా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. అంటే అధికారమునకు లోబడిన వాడను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి జాగ్రత్తగా. ఒక అధికారి కూడా ఏమన్నాడంటే, నేను ఒక అధికారంకి లోబడిన వాడను కనుక ఈ అధికారం నాకు ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఆయన కూరుకునే ఇవ్వబడలేదు. దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు కదా. దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు. ఏంటంటే ఒక ఫస్ట్ మాట చూద్దాం. నేను కొన్ని బిలీవర్స్ గురించి చెప్తాను. కొంతమందిని దేవుడు ఎన్నుకున్న సంఖ్య చెప్తాను చూడండి. ఒక్కొక్క మాట ఏంటంటే, బిలీవర్స్ ఉంటారు కొంతమంది విశ్వాసులు. దేవుడు వారిని పిలుస్తాడు, ఇన్విటేషన్ అంటాం, వారిని పిలుస్తాడు. మొదటి స్థాయి ఉన్న వాళ్ళని
వీళ్ళు దేవుని మందిరానికి వస్తారు, పిలువబడ్డవారు వస్తారు కానీ దేవుని మందిరంలో ఉంటారు, వెళ్ళిపోతారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ చర్చిలో కూర్చుంటారు, అక్కడ వాక్యం వింటారు, అక్కడ వెళ్ళిపోతారు. వీళ్ళకంటూ స్థిరమైనటువంటి ఒక కాపరైన వారు ఉండరు. ఎలా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి అందులో అన్న కాన్సెప్ట్లో ఉంటాడు ఈ క్యాండిడేట్. అర్థమైందా? అలాంటి విశ్వాస్ వస్తాడు, వింటాడు, వెళ్ళిపోతాడు. లేదా ఆ కేటగిరీలో మనం ఉన్నామా? ఓకే. ఇంకా రెండో కేటగిరీ చూస్తున్నప్పుడు వారిని మనం చూస్తే డిసైపుల్స్ అనవచ్చు. ఎట్లంటే డిసైపుల్స్, సేవకులు, దేవునికి పరిచయం చేసేవారు, పరిచయం చేసేవారు అవునా, సేవకులు, డిసైపుల్స్. దేవుడు మరి కొంతమంది డిసైపుల్స్ని ఎన్నుకున్నాడు బైబుల్లో కదా, కొంతమంది శిష్యులను దేవుడు చేసుకున్నాడు. వీరేం చేస్తారంటే ఒక సిద్ధాంతానికి కట్టబడి ఉంటారు, ఒక వాక్యాన్ని కట్టబడి ఉంటారు, ఒక వ్యక్తి చెప్పేటువంటి ఆ బోధనలు వింటారు, ఆయన కింద పరిచయం చేస్తూ విశ్వాసులుగా జీవిస్తారు. ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ చూస్తే మనకు ఎలా ఉంటుందంటే ప్రవక్తలు. దేవుడు కొంతమందిని ప్రవక్తలుగా నియమించాడు, పాస్టర్లుగా నియమించాడు, అపోస్తులుగా నియమించాడు. ఒక్కొక్కరికి ఒక అధికారం ఇవ్వబడ్డది, ఒక్కొక్కరిని నియమించాడు. వారు మీరు ఈ పనులు చేయండి అని చెప్పి దేవుడు వారిని చెప్పాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? హల్లెలూయా. అయితే మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ అధికారం ఇవ్వబడ్డదని మనం అనుకుంటున్నాం, కానీ ఈ అధికారం ఏమంటున్నా ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? నాకు అధికారం ఇవ్వబడ్డది కానీ దానికి లోబడిన వాడను. అర్థమవుతుందండి? ఆ వచనం మళ్ళీ చదవడమ్మా. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. చూడండి, నేను అధికారమునకు లోబడిన వాడను. నేను అధికారి అయినప్పటికీ కూడా దానికి లోబడిన వాడను. అంటే అధికారం ఉన్నవాడు కూడా లోబడ్డాడు. మరి ఇక్కడ ఒక పరిచయం చేసేవాడు, ప్రవక్తలు కానీ పాస్టర్లు కానీ వీళ్ళదనట దేవునికి లోబడిన వారు కనుక వారికి ఆ బిరుదు ఇవ్వబడ్డది. అర్థమవుతుందండి? హల్లెలూయా. నీకు అధికారం ఎప్పుడు వస్తుందనంటే నువ్వు అధికారమునకు లోబడినప్పుడు. అర్థమైన వాళ్ళు ఆమెను చెప్పండి. అర్థమైందా? అధికారం ఊరికేనే ఇవ్వబడలే మనకు. ఇప్పుడు ఒక పాస్టర్కి అధికారం ఊరికేనే ఇవ్వబడలే. అతను ఏం చేశాడు? దేవునికి లోబడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని చెప్పే ప్రతి మాటకి లోబడ్డాడు, ప్రతి పని చేశాడు కనుక అతన్ని అక్కడ నిలబెట్టారు. చాలామంది అపోస్తులు అయిపోవాలని అనుకుంటారు, అపోస్తులు, పాస్టర్లు, రెవరెండ్లు ఇట్లా అయిపోవాలనుకుంటారు. కానీ ఒక విషయాన్ని గ్రహించాలంటే తెలుసా, ఆ పోస్ట్ కావాలనంటే చూడండి అతను ఎంత గొప్పగా లేకపోతే ఎంత పెద్దగా అతను ఏమవ్వాలి? ఫస్ట్ చెప్పండి, అతను ఏమవ్వాలా? లోబడిన వాడు అవ్వాలా. ఎంత తనకు తాను లోబడి తగ్గించుకొని ఉంటాడో అంత గొప్ప పొజిషన్లో దేవుడు తీసుకొస్తాడు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు అపోస్తులు కావాలంటే అపోస్తులు ఉన్న వారందరూ కూడా చూసుకుంటే వారు గొప్పవారే, కానీ లోబడిన వారు, దేవుని మాటకి లోబడిన వారు. అందరూ చెప్పండి, అధికారమునకు లోబడిన వారు. మనకు అధికారం ఎప్పుడు ఇవ్వబడుతుంది? అధికారమునకు లోబడినప్పుడు మనకు అధికారము ఇవ్వబడుతుంది. పక్కన చెప్పండి, నువ్వు అధికారమునకు లోబడి ఉన్నప్పుడు నీకు అధికారం ఇవ్వబడుతుంది. సో అపోస్తులు వీళ్ళని చూస్తే వీరు ఒక డిగ్రీ చేసిన వారు, కానీ వీళ్ళు ఏ డిగ్రీ చేసిన వారు తెలుసా? స్లేవ్ అనొచ్చు. తెలుగులో ఏమంటాం వాళ్ళని? స్లేవ్ని బానిసలుగా అనొచ్చు కదా. స్లేవ్, బానిసలు అంటే బానిసలుగా పనిచేసినప్పుడు, బానిసత్వంలో ఉన్నటువంటి అంత బానిసత్వం స్థితిలోకి వెళ్ళినప్పుడే అపోస్తులని పిలువబడ్డారు. మీకు తెలుసా? 12 మంది అపోస్తులు మనం చూస్తాం. 12 మంది దేవుడు పిలిచిన పనుల్లో ఒక వ్యక్తి తప్పిపోతాడు. ఓకే, ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, కానీ ఆ 11 మంది కూడా ఎలాంటి పని చేశారంటే మొత్తం బానిసత్వంగా పనిచేస్తారు దేవునికి. అపోస్తులు కావాలంటే నువ్వు బానిసత్వంగా వెళ్ళాలా, ఆ స్లేవ్ అయిపోవాలి, అంత డిగ్రీ రావాలి నీకు. స్లేవ్ అంటే ఇంకా చూడండి ఎలాంటి స్థితిలోకి వెళ్ళాలా. మనం అనుకుంటాం పోస్ట్ చాలా పెద్దది కదా, ఇతను మంచి పోస్ట్, పాస్టర్ ఈయనకి ఏం తక్కువ ఉండదు, లేకపోతే ప్రాఫిట్ ఈయనకి ఏం తక్కువ ఉండదు, ఈయనకి అన్ని బాగుంటాయి అనుకోవచ్చు. కానీ అతను ఎలాంటి స్థితిలో ఉంటే దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అధికారంకి లోబడ్డాడు గనుక ఆయనకు అధికారము ఇవ్వబడ్డది. ఈరోజు నీకు దేని విషయమైన అధికారం కావాలంటే దాని విషయమై నువ్వేం చేయాలా? లోబడాలా. దట్స్ వాట్ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు గొప్పవాడి కావాలంటే, అధికారి కావాలంటే నేనేమవ్వాలా? లోబడాలా. మీకు విషయం చెప్తాను. యేసు ప్రభుకి ఈ భూమి మీద ఏమి ఇవ్వబడ్డది? చెప్పండి, ఏమి ఇవ్వబడ్డది? అధికారం. అధికారం ఇవ్వబడ్డది. కానీ యేసు ప్రభు విషయంలో చూస్తే యేసు ప్రభు ఏమంటే తెలుసా? చూద్దాం, ఆ వచనం చూద్దాం ఒకసారి, అందరూ కూడా మాట చూద్దాం. యోహాను సువార్త
13వ అధ్యాయము 1వ వచనం తీయండి ఒకసారి. యోహాను సువార్త 13:1. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. 13 1వ వచనం. తాను ఈ లోకము నుండి అమ్మా తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని, చూడండి, తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఎప్పటి వరకు ప్రేమించారంటే దేవుడు? అంతము వరకు. లోకమున్న వారిని అంతము వరకు ప్రేమించెను. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఒక అధికారం ఇవ్వబడ్డది. ఆయన ఈ లోకంలో ఉన్న వారు అన్నిటిపైన ఆయనకు అధికారం ఇవ్వబడ్డది. కానీ అతని స్థితి చూసుకుంటే తను తగ్గించుకుంటూ ఉన్నాడు. అతను పట్టబడేటువంటి ఒక సమయం వచ్చింది. చూద్దాం, చదవండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు. ఎవరికి? చదవండి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెనని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. చాలు. యేసు ప్రభుకి ఎలాంటి అధికారం ఇవ్వబడ్డదంట? 3వ వచనం చూడండి. ఇక్కడ ఏమని రాసింది? సమస్తము. తండ్రి తన చేతికి సమస్తము. అమ్మా, అర్థమైందా? యేసు ప్రభు చేతికి తండ్రి ఏం అప్పగించాడంట? అంటే యేసు ప్రభుకి సమస్తము పైన ఏమున్నది? గడియపాల. రైట్. ఇందాక మనం ఆడుకున్నాం. అపోస్తులు అందరూ, పౌలు తెలుసు కదా, పౌలు ఏమంటాడు? అయ్యా, నేను నీ వాక్యానికి దాసుడను, నీ పనికి నేను దాసుడను, నేను పనివాణ్ణి అని మాట్లాడతాడు. అవునా కదా? క్రీస్తుకి కాదు కానీ, అవునా, నేను ఈ లోకానికి పనివాడను అనగలుగుతాడా? ఏమన్నాడంట పౌలు? నేను క్రీస్తు వాక్యానికి, క్రీస్తుకి దాసుడను, ఆయనకు పనివాడను. నేను నాలో బ్రతుకుచున్నవాడు క్రీస్తే, ఇంకా నేను కాదు. అర్థమవుతుందండి? తనకు తాను తగ్గించుకున్నాడు, తనకు తాను బానిసుడిగా, పనివాడిగా మార్చబడ్డాడు, తగ్గించుకున్నాడు. కనుక తనలో పౌలు క్రీస్తుని చూడగలిగాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటే తెలుసా? పౌలు తెలుసా? లోకమునకు నాకు, నేను లోకమునకు, లోకము నాకును సిలువ వేయబడిన వారము అంటాడు. అర్థమవుతుందండి? అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ఏ రీతిగా అయితే సిలువ వేయబడ్డాడో నేను కూడా సిలువ వేయబడవాడినే. అంటే తనకు తాను ఏమేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. తనకు తాను బానిసడిగా చూసుకుంటున్నాడు. అందుకే క్రీస్తు అధికారమునకు దాసుడయ్యాడు. హల్లెలూయా. యేసు క్రీస్తునికి నేను దాసుడు అవ్వాలి, పనివాడిని అవ్వాలని అంటే మనము అధికారం పొందుకోవాలి. దేనిపైన అంటే ముందుగా నువ్వు దాసుడు అవ్వాలా, స్లేవ్, నువ్వు పనివాడిగా మార్చబడాలా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మరి యేసు ప్రభులో కూడా ఒక అధికారం ఉన్నదంట. ఏంటంటే సమస్తము పైన. దేవునికి స్తోత్రం. సమస్తం పైన అధికారం ఇవ్వబడ్డది. కానీ సమస్తం పైన అధికారం ఇవ్వబడితే అంత గొప్పవాడేటువంటి యేసు ప్రభు కూడా పనివాడిగా మన కొరకు లోకానికి వచ్చి ఒక పనివాడిగా మార్చబడ్డాడు. ఒక స్లేవ్గా, ఒక పనివాడిగా, ఒక దాసుడిగా పనిచేశాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. చాలామంది ఊరికేనే అధికారం వచ్చేస్తుంది. అధికారం ఊరికే రాదండి. మనకంటే బాగా ఇంకెక్కువగా, మరి ఎక్కువగా దాసుడు ఎవరైనా ఉన్నారనంటే అది కుమారుడే కావాలి. ఎవరు కావాలి? ఎందుకంటే అతనికి దేని పని ఇవ్వబడదు అధికారం? అర్థమవుతుందని క్లియర్గా? ఆయనకు సమస్తం పైన అధికారం ఇవ్వబడుతుంది. కాబట్టి మనకంటే ఎక్కువగా ఏమవ్వాలైనా? దాసుడు అవ్వాలి. ఆమేన్. అర్థమవుతుందా? అయితే ఇక్కడ యేసు ఇక్కడ మాట చూపడే పైన వచనం చూసుకుంటే మనము 13:1 చూస్తే ఏముందంట? తను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని
యేసు పస్కా పండుగకు ఆ, ముందే ఎరిగిన వాడై ఆ, లోకములో నున్న తన వారిని ఆ. ప్రేమించి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి యేసు ఎవరిని ప్రేమించాడు? ఆమేన్. దేవుని ప్రేమ. ఓకే, ఈ మధ్యకాలంలో మనం చూస్తే దేవుని ప్రేమ కనబడుతుందా? ఎక్స్పెషల్లీ నేను చూస్తే కొంచెం భార్యాభర్తల మధ్యలో ప్రేమ చూస్తలేను, నేను కనబడతలేదు, ఈ మధ్యకాలంలో కనబడతలేదు. ఒకప్పుడు ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు. నేను చూశాను చాలామందిని. ఎందుకు ఈ మాట అన్నానంటే నిజంగా లేదు. ఏదో విషయంలో గొడవలు, లేకపోతే ఏదో విషయంలో చిన్న చిన్నగా మిస్అండర్స్టాండింగ్స్, కానీ చిన్న గొడవ వస్తుంది, సీదా అంటే డైవర్స్. ఈ మధ్యకాలం చూసాను నేను. వాళ్ళు మోటివేషన్ స్పీకర్స్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్యకాలం చూస్తే డైవర్స్ చూశాను నేను. ఏది దేవా మాట్లాడినతో అంటే నిజంగా దేవుడు అంటే అందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమ ఒక భార్య భర్త మధ్యలో లేదు. దేవుడు మొదటి ప్రేమ ఎవరిలో నింపాడు తెలుసా? ఆదాము. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ నుంచి ఏమో నేర్చుకోమంటున్నాడు, చూద్దాం ఒకసారి. లెట్స్ సీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వద్దాం మనం. ఆదికాండంకి వెళ్దాం. ఒకటో అధ్యాయము 27-28 వచనాలు చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎలా చేశాడంట? స్త్రీనిగాని పురుషునిగాను. ఇక్కడ ఆ వచనం మరొకసారి మళ్ళీ చదవమ్మా. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇక్కడ దేవుడు మానవుడు సృష్టించాడా లేదా? చెప్పండి. సృష్టించాడు. ఇక్కడ తెలిసిపోయింది మనకు. ఇక్కడ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏముంది చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా వినండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు ఏం చేశాడంట? దేవుడు భూమిని ఆకాశము చేసిన దినమందు భూమి ఆకాశములను సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు, చూడండి, పొలమందయు ఏ పొదయు భూమి మీద నుండలేదు. ఏం లేదంట? ఒక పొదైనా లేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏ చెట్టు కూడా మొలవలేదు. ఏం లేదంట? పొద లేదు, ఒక చెట్టు కూడా మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. దేవుడైన యెహోవా భూమి మీద ఒక వాన కూడా కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు. ఈ మాట చాలా జాగ్రత్త, ఇది రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఏదనంట? నేలను సేద్యపరచుటకు. ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. ఏంటంటే కల్టివేట్ అనొచ్చు. నిజంగా సేద్యపరచడం అంటే వైల్డ్గా, అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎండిపోయిన దాన్ని, అవునా, ఎండిపోయి ఉంటుంది కదా, అక్కడ ఏముండదు, ఎండిపోయిన దాన్ని దున్ని, అర్థమవుతుందండి, మంచిగా చేయడం, బాగు చేసి పంటగా వచ్చేటట్టు విత్తనాలు వేసి ఆ భూమిని సేద్యపరచడం. చదవండమ్మా ఆ వచనం మళ్ళీ చదువు. సేద్యపరచుటకు నరుడు లేడు. మనం మొదటి వచనంలో చూసాం. దేవుడు ఏం చేశాడు? చేశాడు. కానీ 2వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? ఏం లేదంట? పొద లేదు, చెప్పండి, చెట్టు లేదు, భూమి మీద వర్షము కూడా లేదు. భూమిని సేద్యపరచుటకు నరుడు అంటే ఎవరు ఇక్కడ? ఆదాం. దేవుడు మరి ఇప్పుడు ఓకే, దీని కాంట్రవర్షియల్, మనం ఫస్ట్కి సెకండ్కి ఏమైందో అది పక్కన పెడదాం, మనకు అక్కర్లేదు. కానీ ఏం లేవు, పొద లేదు, చెట్టు లేదు,
ఎందుకంటే అసలు వర్షమే దాంతోపాటు ఇంక అసలు ఏం లేదు, మనిషే లేడు. ఏ మనిషి, ఆ మనిషి ఉంటే ఏం చేయాలా? భూమిని సేద్యపరచేటోడు. భూమి ఒక్కదానేనా? ఆ నరుడు భూమిని సేద్యపరచడమే కాదు, తన ఇంటిని కూడా సేద్యపరచాలా. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. హల్లెలూయా. దేని సేద్యపరచాలా? భూమినే కాదు, ఇంటిని. అర్థమైందండి? ఇప్పుడు భార్యకి శిరస్సు ఎవరు అమ్మా? భర్త. భర్తకు శిరస్సు ఎవరు? దేవుడు. కరెక్టేనా? రైట్. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఒక ఆమె ఒట్టేసుకొని ప్రమాణం చేసుకొని పెళ్లి చేసుకొని, అయ్యా మేము విడిపోతామయ్యా అని అంటే, ఎందుకమ్మా విడిపోతారంటే, నా గురించి సాడీలు ఇక్కడక్కడ చెప్తుంది, ఇక్కడక్కడ చెప్తాడు అని ఇట్లా గొడవపడు, విడిపోతామయ్యా అని చెప్పేసి అని ఇద్దరు డైవర్స్ తీసుకుందాం అని అంటే, మనం ఈ భర్తకి ఏం చెప్పాలో తెలుసా? నువ్వు భూమంతా సేదపరుస్తున్నావు కానీ నీ ఇంటిని నువ్వు. భార్య ఎవరో తెలుసా? బైబిల్ ప్రకారం భార్య ఎవరో తెలుసా? తన ఇంటిని, అర్థమవుతున్నా, తన ఇంటిని గుణవతి తన ఎలా కడుతుంది? 3 రాళ్ళను మంచిగా కడుతుంది. అంటే భార్య ఇల్లు కట్టేది. భర్త ఎవరు తెలుసా? తిమోతిలో తీతులో చెప్తాడు. ఇప్పుడు తీయలేదు ఏమంటే తెలుసా? భర్త ఒక మంచి మేనేజర్ అంట, ఇంటికి మేనేజర్. అర్థమవుతుందండి? భార్యకు అంటే భర్త ఏం చేయాలా? మేనేజ్ చేయాలా. ఏం చేయాలా? మేనేజ్ చేయాలంటే అన్ని ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, అన్ని ఇవ్వాలా. భార్యకి ఇల్లు కట్టమని చేయమని. గవర్నమెంట్ నిధులు ఉంటాయి తెలుసు కదా, గవర్నమెంట్ ఇస్తుంది. ఏమని? రోడ్లు వేయండి, అయ్యేయండి అని చెప్పి నిధులు ఇస్తుంది. ఆ నిధులు మనం ఇవ్వకపోతే కడతారా? కాంట్రాక్టర్లు కట్టరు. ఇప్పుడు భార్య కరెక్ట్గా లేదు, వినట్లేదు అని అంటే నువ్వేం చేయట్లేదు? నీ భార్య ఇందాక చదవంగా సేద్యపరచట్లేదంట. అంటే వైల్డ్గా ఉందండి నా భార్య. ఎట్లుంది ఎట్లుందంటే వైల్డ్ అంటే తెలుసా? కఠినంగా ఉంది, ఎండిన భూమిలాగా ఉంది, ఏం చెప్పినా అయినది. ఏం చేయాలనంటే ఆ భూమిని నువ్వు సేద్యపరిచే కదా మంచి పంట చేసుకున్నావు. అర్థమైందా? ఆది కాండంలో దేవుడు ఈ ప్రేమను పెట్టాడు, వాళ్ళ మధ్యలో ప్రేమ నింపాడు. నింపుతూ మాట చెప్తున్నాడు, సేద్యపరుచుకోవాలా, నా ప్రేమ వారిలో నింపబడాలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అయితే ఇప్పుడు ఎవరికి శిరస్సు? భార్య భర్తకు శిరసా? బాబోయ్, కొంతమంది ఉంటారు తెలుసా, భర్త ఏం చేయడు. ఎవరు సేద్యపరచాలా? నువ్వేం చేస్తావని అంటే, నేనేం చేయనండి. ఎవరు నడిపిస్తారు? ఇలా మా భార్య చూసుకుంటుందండి అన్నీ. మనం ఏం చేయమండి, ఖాళీ ఉంటాం, కూర్చుంటాం, అని చేస్తాం. కరెక్ట్ అంటారా? గాడ్ టాకింగ్, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయరు కొంతమంది, కరెక్టే, ఏం చేయకపోయినా పర్లేదు, చూస్తున్నాం, ఓకే. కొన్ని ప్లాన్స్ కూడా ఉండవు, రేపు రాడు ఎలా ఉండబోతుంది మన లైఫ్ ఏంటి అనేది. ఒక ఆలోచన పెట్టుకోవాలి. భర్త కానీ భార్య కానీ ఒక ఆలోచన, మనకు ఈ 6 నెలల్లో ఇది, 10 నెలల్లో ఇది, 9 నెలల్లో ఇది, మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మన పిల్లలు 10th వస్తే ఇట్లా చేయాలి. ఇన్ని ఆలోచనలు పెట్టుకొని ఇంత ప్రార్థన ముందు చేసుకుంటూ ఆలోచనతో ఉండాలి. ఆలోచన పక్కన పెట్టేసి కొట్లాడు, తిట్టు, ఇది అది అని చెప్పేసి దీంట్లో ఉంటున్నారు. దేవుడి ప్రేమ ఎక్కడిది? ఏముంది? ఆది కాండంలో దేవుడు భర్త క్లియర్గా చెప్పాడు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏం చేయాలని. భూమిని ఒక్కదానే కాదు, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని కూడా నువ్వేం చేయాలా? సేద్యపరచుకోవాలా. హల్లెలూయా. నీ భార్య ఆలోచనలు వైల్డ్గా ఉండొచ్చు, ఓకే, నువ్వు సేద్యపరచు, స్థిరముగా నువ్వు మేనేజ్ చేయి. హల్లెలూయా. ఆది కాండం నుంచి అదే చెప్తూ వస్తున్నాడు అనమాట. ఆదాము అన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బైబిల్ ఉంటుంది? 930 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికినప్పుడు భార్యని మరి ఏ రీతిగా ఆయన ఆ ఇంటిని ఎలా చూసుకొని ఉంటాడు కదా? దేవుని ప్రేమ నింపబడ్డది. హల్లెలూయా. దేవుడి మీద జతపరిచాడు, ఎడ్యుకేట్ అయ్యారు, కొంచెం తెలుసుకుని తెలివి వచ్చింది. విడిపోవడం అన్న మాట ఈజీ కాదు. వాక్యం వింటున్న ఎవరైనా దేవుని ప్రేమ మీలో నింపబడాలా. హల్లెలూయా. నీకు నీ భర్త పైన అధికారము ఏ రీతిగా కూడా ఇవ్వాలా. ఒక విధంగా చూడండి, భర్తకి నీ పైన అధికారం ఉంది. ఏమని? నిన్ను సరిచేసి ఇద్దరు ప్రేమగా చూసుకునేది. దేవునికి అధికారం ఉన్నది భర్త మీద. ఏమని? బాబు నువ్వు ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఒక వచనం చూపిస్తాను, చూద్దాం. లెట్స్ సీ, ముందుకెళ్దాం. మనం తిరిగి ఒకసారి వెనక్కొద్దాం.
యోహాను సువార్త గ్రంథం. ఇది ఆదికాండం 2, 4, 5 వచనాలు చదివే కదమ్మా. రైట్. యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా, జాగ్రత్తగా విందాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి అతనికి ఏమి ఇవ్వబడ్డది? సమస్తం పైన అధికారం అనేటువంటి వస్త్రం వేసుకున్నాడు ఆయన ఇంతవరకు. కానీ ఎప్పుడైతే అతను అప్పగింపబడతాడు, అర్థమవుతుందండి, సమస్తం పైన దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అని అప్పగింపబడతానని తెలిసినాడు, అతనికి వేయబడినటువంటి ఆ వస్త్రము తీసివేశాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. అతనికి ఉన్నటువంటి అధికారమైనటువంటి వస్త్రం ఏం చేశాడు? చూడండి. వస్త్రం, పై వస్త్రము తీసివేసి ఒక తువ్వాలు తీసుకొని, ఏం తీసుకున్నాడు? ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును. చాలు. యేసు ప్రభుకి ఏ అధికారం ఇవ్వబడ్డది? సమస్తం పైన. కానీ ఆయన అధికారమును కూడా పక్కకు పెట్టి ఏం చేస్తున్నాడట? తనకు తాను ఒక పనివాడిగా తగ్గించుకొని, సమస్తం పైన అధికారం కావాలంటే యేసు ప్రభు తనకు తాను ఎంత తగ్గించుకున్నాడు? అధికారమైన వస్త్రం పక్కకు పెట్టాడు, తువాలు తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు, శిష్యుల పాదములను ఎంత తగ్గించుకున్నాడు. అందుకే అతనికి ఎంత అధికారం ఇవ్వబడ్డది? సంఘంలో కొంతమంది ఏదైనా పని చెప్తే ఆ పని చెయ్యరు, ఆ పని నాకా అనుకుంటారు. కానీ నీకు ఆ పని ఎందుకు అప్పగింపబడుతుందంటే నీకు గొప్ప అధికారం ఇవ్వబడుతుంది కాబట్టి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆ ఊడ్చే పని ఎందుకు చేస్తున్నావు అంటే నీకు పెద్ద గొప్ప అధికారం ఇవ్వబడబోతుంది కాబట్టి. ఎంతమందికి వాక్యం అర్థమైంది ఈరోజు? హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపిస్తే ఆ కుమారుడే అందరికంటే కూడా గొప్ప పనివాడిగా ఉన్నాడు ఈరోజు. పెద్ద పనివాడు, బిగ్ స్లేవ్ అనొచ్చు, గొప్ప పెద్ద పనివాడు ఆయన ఒక్కడే. ఆయనకే బిరుదు. ఎందుకంటే ఆయనకి దేనిపైన అధికారం ఉన్నదంట? చెప్పండి, దేనిపైన? ఈరోజు మరి తన శిష్యులు కూడా ఎందుకు తనకు తాను ఎన్ని మాటలన్నా, సంఘంలోనో వారు ఎన్ని మాటలన్నా, ఎవరెన్ని మాటలన్నా ఎందుకు భరిస్తున్నారంటే వారికి ఒక అధికారం ఇవ్వబడ్డది. దాని నిమిత్తము అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక పనివాడిగా మార్చబడ్డాడు. తన వస్త్రములు విడిచిపెట్టాడు, ఒక తువాల కట్టుకున్నాడు. ఆ తువాల కట్టుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? శిష్యుల పాదములను కడుగుతున్నాడు. ఎందుకు కడుగుతున్నాడు? చెప్పండి, ఎందుకు కడుగుతున్నాడు? తనకు ఇయ్యబడినటువంటి అధికారం అటువంటిది. హల్లెలూయా. వీరు వాళ్ళ పాదములు కడుగుట వలన వారు ఏమవుతారు తెలుసా? అపోస్తులు, గొప్ప ప్రవక్తలు అవుతారు. వాళ్ళు అవ్వడానికి తనకు తను తగ్గించుకున్నాడు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. లెట్స్ సీ, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలను ఒకసారి అమ్మా. యేసు ప్రభు అప్పగింపబడతాడు కరెక్టే, కానీ బైబిల్ ఒక మాట ఉంటుంది. దేవుడు ఎంత తగ్గించుకున్నాడనంటే, ఎంత బాధపడ్డాడంటే తనకు తాను ఆ స్లేవ్గా పనివాడిగా అవ్వడానికి. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. శరీరధారి అయ్యున్న, మంచిగా వినండి, శరీరధారి అయ్యున్న దినములలో. ఎప్పుడంట? యేసు ప్రభు శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనముతోనూ, ఏంటండి? మహారోదనతోనూ, కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఏమిటంట? ప్రార్థనలను యాచనలను సమర్పించి కన్నీళ్లతో ప్రార్థిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? చదవండి. భయభక్తులు కలిగి ఉన్నందున
ఆయన అంగీకరింపబడెను. ఆమేన్. ఆమేన్. ఏ వస్త్రములు విడిచిపెట్టాడు ఆయన ఇంతకు ముందు? పనివాడిగా అవుటకు ఏ వస్త్రం విడిచిపెట్టాడు? అధికారమైన వస్త్రములు మనకు పనివాడు. ఎందుకు? సమస్తం పైన అధికారం పొందుకోవాలి కాబట్టి ఆ వస్త్రం అక్కడ విడిచిపెట్టాడు. కానీ అతను అందరి భారాన్ని మోస్తున్నప్పుడు, అందరి నిమిత్తం ఏడుస్తున్నప్పుడు అంటే ఒక వస్త్రం వేసుకున్నాడు. ఏ వస్త్రం వేసుకున్నాడు తెలుసా? భయభక్తులు అనే వస్త్రం వేసుకున్నాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఏ వస్త్రం వేసుకున్నాడు? భయభక్తులు అనే వస్త్రం వేసుకున్నాడు. ఆ వచనం చదవ మళ్ళీ. శరీరధారి అయ్యున్న దినములలో, యేసు ప్రభు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను. ఎట్లా అంటన్నా? కన్నీళ్లతోను. మనం మన కుటుంబం కొరకు ఏడుస్తున్నాము, కానీ యేసు ప్రభు కూడా ఎవరి నిమిత్తం ఏడ్చాడు? అర్థమవుతుందండి? హల్లెలూయా. కన్నీళ్లతోను. తాను మరణము నుండి రక్షింపగలవానికి, ఎవరు రక్షిస్తారు? దేవుడు. మరణం నుంచి రక్షింపబడేవాడికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలా అంగీకరింపబడతావు? ఎప్పుడు అంగీకరింపబడతావు? భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఒక భయం అనేది నీకు ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు అప్పగింపబడతావు. ఆ వస్త్రాన్ని ధరించాడు యేసు ప్రభు. ఆయనకు సమస్తం పైన అధికారం కావాలని తన పనివాడిగా మార్చబడ్డాడు. మనందరం కూడా ఇప్పుడు అయ్యగారు ప్రతిరోజు వాక్యం అధికారం గురించి చెప్తారు. అధికారం మనకి ఇవ్వబడ్డది, మనం ప్రార్థన చేయాలి. అధికారం మీకు ఇవ్వబడ్డది, ఇది చేయాలి, అది చేయాలి. ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తాడు. ఎస్, దేవుడు తన ద్వారా గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు. కానీ ఆ అధికారం పొందుకుంటున్నాం కరెక్టే, కానీ అధికారం పొందుకోవాలంటే ముందుగా దేవుడు ఏ రీతిగా యేసయ్య ఉన్నాడు అంత గొప్ప అధికారం ఎలా పొందుకున్నాడు, మనం ఎలా ఉండాలి, అధికారం ఎలా పొందుకోవాలనేది ఈ వాక్యం. ఆమేన్. హల్లెలూయా. సమస్తం పైన అధికారం కలిగిన వాడే శిష్యుల కాళ్ళు కడడానికి వచ్చాడు. ఈరోజు నువ్వు మాత్రం నేను చెయ్య ఆ పని, నాకు అవసరం లేదు అంటే నీలో ఏం పుట్టింది తెలుసా? గర్వం. ఏమొచ్చింది? గర్వం. ఆ గర్వం నీలో రాగానే నువ్వు దేవుని వాక్యం కాదు కదా, దేవుని మాట కూడా వినట్లా. అవిశ్వాసం నీలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. ఈరోజు కొంచెం అధికారం నీకు ఇవ్వబడితే నీ లోపల ఏమొస్తుంది తెలుసా? గర్వం. దేవుడు సాతాన్ని సృష్టించాడా? మీకు ప్రశ్న చెప్పండి. దేవుడు సాతానుని సృష్టించాడా? సృష్టించాడా? వాళ్ళు చేతెత్తండి. సృష్టించాడా సాతాన్ని? అమ్మా, దేవుడు లూసిఫర్ సృష్టించాడా? లూసిఫర్ తెలుసా మీకు? ఎవరమ్మే కదా? ఒక ప్రధాన దూతగా మంచిగా సృష్టించబడి ఒక అధికారం ఇచ్చాడు. అధికారము నీకు ఈ పని అనే అధికారం ఇచ్చాడు. కానీ అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. ఏమిచ్చాడు? ఆ స్వేచ్ఛని ఏం చేసిందనంట? గర్వించింది. ఒక అధికారం రాగానే స్వేచ్ఛలో గర్వించడం వల్ల పడబడ్డది. హల్లెలూయా. అర్థమైంది? అప్పుడు సాతానుగా మార్చబడ్డది. తనకు తాను మార్చుకుంది. దేవుని సింహాసనం ఆశించింది. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. అంటే ఇప్పుడు నీకు అధికారం ఇవ్వబడుతుంది, అధికారంతో నువ్వు ఉండాలనే వాక్యం. కానీ అధికారంతో నువ్వు రావాలంటే ముందుగా నీలో ఉన్న అవిశ్వాసాన్ని నువ్వు పక్కన పెట్టాలి. నీలో ఉన్నటువంటి గర్వాన్ని నువ్వు పక్కన పెట్టాలి. ఏ పనైనా చేయడానికి తగ్గించుకొని ముందుకు రావడానికి నువ్వు రావాలి. హల్లెలూయా. అప్పుడే ఈ అధికారం నీ పట్ల పని చేస్తుంది. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అడిగిన దేవుడు ఇస్తాడు. ఎవరికి ఊరికి అధికారం రాదు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ వాటిని చెప్తున్నాడంటే చాలా జాగ్రత్తగా మనం వినాలి. చూద్దాం ఇంకొంచెం మనం. సో ఒకసారి 18 చదవమ్మా. 3:18 ఏప్రిల్ 3:18. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసేనే. ఎవరి గూర్చి ప్రమాణము చేసేనో
ఆ అవిధేయులైన వారిని గూర్చియే. అవిధేయులైన వారిని గూర్చియే కదా. ఎవరి గురించి అంట? అవిధేయులైన విశ్రాంతి గురించి. అంటే దేవుని రాజ్యంలోకి అవిధేయులైన వారు ప్రవేశింపరు. చదవండి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఎందువల్ల ప్రవేశించలేకపోయారంట? కొంతమందికి అస్సలు ఎంత దేవుడు చెప్తే కూడా నమ్మరు. వాళ్ళు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ కూడా నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జరగదండి, కాదండి, అవ్వదండి. కానీ విశ్వాసంతో నువ్వేమనాలా? నీ తాత వచ్చి చెప్పినా, మీ ముత్తాత వచ్చి చెప్పిన ఇది కాదని చెప్పినా, నా దేవుడు చెప్పిండు ఇది అవుతుంది అని చెప్పాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకుందా? ఆమేన్. 2 మాటలు విశ్వాసం గురించి చూసుకుందాం. బైబిల్ ఒక వ్యక్తి ఉంటాడు, చదువుకుంటూ వెళ్దాం, చదువుతూ అర్థమవుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం రండి ఒకసారి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. చూడండి, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నా చేతి కింద ఎవరున్నారు? సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును. నేను ఒకరిని పొమ్మంటే పోవును. ఇతడు ఒక అధికారి, అర్థమవుతుందా అండి? అతని కింద పనివారు ఉన్నారంట. ఎవరన్నా ఒకరు నేను పొమ్మంటే పోను, రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీలలో నేనెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని. అంటే ఒక అధికారి అయినటువంటి వ్యక్తి ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసు దగ్గరకు వచ్చాడు. వచ్చి అయ్యా ఒకరు పొమ్మంటే పోడు, రమ్మంటే అధికారం ఉన్నది, అయినప్పటికీ నీవు చేయగలుగుతావు, నీ దగ్గరకు వచ్చారన్నప్పుడు ఇంత విశ్వాసం నీ దగ్గర చూడలేదు. చదవండి. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అనేకులు తూర్పు నుండి, జాగ్రత్తగా వినండి, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. అనేకులు తూర్పు నుంచి వస్తారంట, పడమట నుంచి వస్తారంట. ఎక్కడి నుంచి? ఇస్సాకు, యాకోబు వీళ్ళందరితో కూడా పరలోక రాజ్యంలో కూర్చుంటారు గాని. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారో చెప్తున్నాడు, అర్థమవుతుందా? ఆమేన్. నీ పేరుండాలి వద్దా? నా పేరుండాలని వాళ్ళు చేయతాడు, ఉండాలా? కానీ అక్కడ ఏమంటున్నాడు? గాని. చదవమ్మా ఆ వచనం మళ్ళీ. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను. ఎవరితో? అబ్రహాముతోని, ఇస్సాకుతోని, యాకోబుతోను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు. ఎవరు? రాజ్య సంబంధులు. అక్కడ క్రైస్తవులను రాసుకోండి ఒకసారి. క్రైస్తవులు అందరూ అని రాసుకోండి మాట. వెలుపటి చీకటిలోనికి. అమ్మా, ఎక్కడ వెలుపటి చీకటిలోనికి. ఇక్కడ అర్థమైందా? నేను చెప్పట్లే మాట, శ్రద్ధగా. రాజ్య సంబంధులందరూ రాజ్యంలో ప్రవేశించవాలి. ఎవరు? మనము అనండి, అవునా కదా? కానీ ఎక్కడ? చదవండి. వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో ఉన్నానండి నేను. దేవుడు అంటే నాకు తెలుసా అండి. బాన్ క్రిస్టియన్ నేను. ఏంది నువ్వు? బాన్ క్రిస్టియన్ నేను. కరెక్టే. బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు. నేను వారం పోతాను, 1 గంట ఉంటాను, 2 గంటలు ఉంటాను. ఈ వారం పోకపోయినా వచ్చే వారం పోయినా నా దేవుడు నన్ను ఏమన్నాడు? దేవుడు నన్ను క్షమిస్తాడు. ప్రేమగల దేవుడు 77 సార్లు క్షమిస్తాడు. నీతోనే ఏమంటున్నాడు? రాజ్య సంబంధులు వీళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడనంట? వెలపట చీకట్లోకి త్రోయబడుదురు. అక్కడ ఏముంటుంది? ఏడిపోయో ఆ పనులు కొడుకుట. అక్కడ కాదు, ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేస్తారు మనోళ్ళు చాలా మంది, తెలుసా? పనులు కొరుకుతారు. చూడు దానికి ఎట్లిచ్చాను, మొన్నటిదాకా ఎట్లుండేది, అది కార్లో తిరుగుతుంది, నా కోడలు తిరగాలి, సంబంధం ముందు మాకే వచ్చింది, అది చేసుకుంది.
కారులో తిరుగుతుంది, నా బిడ్డ తిరగాలి. ఆమెకు అర్థంగా 20 ఏళ్ళు అయింది పెళ్ళి, ఇంకే ఎడుతుంది. ఎన్నేళ్ళైంది? ముసలిది అయిపోయింది, మన్మనులు ఉన్నారు, ఆయన వాడిని నా బిడ్డ తిరగాలి. వాళ్ళు కనవాడు ఊరికి వచ్చినప్పుడల్లా కార్లు వస్తుంది, వాళ్ళు పనులు ఈయనే ఉరుకుతుంది. ఆ ముఖం చూస్తే మొత్తం ఆన్లైన్ కనబడుతుంది. మొత్తందా లేదా? అంటే అక్కడికి పోయే ముందు ఈయన ప్రాక్టీస్ చేస్తుంది కదా. క్లియర్? హల్లెలూయా. మనం కూడా పనులు కొరుకుతున్నామా లేదా అంటే అర్థమవుతుందా మీ హృదయంలో ఏం జరుగుతా ఉందో? రాజ్య సంబంధులందరూ కూడా ఎక్కడ ఉన్నారంట? యేసు ప్రభువే చెప్తున్నాడు ఈ మాట. హల్లెలూయా. అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను ఉండేవారు, కానీ కొంతమంది ఉన్నారు రాజ్య సంబంధులే, వాళ్ళు మా వాళ్ళే. వాళ్ళు ఏడుంటున్నారు? చీకట్లో పడదోయబడతారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఏమయ్యారు? అవిశ్వాసముతో. అక్కడ అవిధేయులైన వారు కొంతమంది ప్రవేశింపలేకపోయారు. ఇందాక హెబ్రీలో చదివినామా లేదా? హెబ్రీలో ఏం చదివినామో ఆ వచనం చూద్దాం. ఏంటన్నా చదవండి ఆ వచనం మరొకసారి. హెబ్రీలు 3వ అధ్యాయము 19వ వచనం కదా, చదవండి. తీసారా? కాగా తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. అర్థమవుతుందా అండి? ఆ విశ్రాంతిలో ప్రవేశించారు ఎవరు? అవిధేయులైన వారు, అంటే అవిశ్వాసులు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం విని రాజ్య సంబంధులు మీరందరూ. ఆమేన్. ఎవరు మీరందరూ? మరి ఈ వాక్యాన్ని విని అధికారం గురించి చెప్తున్న ఈ మాటలు శ్రద్ధగా విన్నవారు ఉండి దాసులుగా పనిచేసే వారికి అధికారం ఇవ్వబడుతుంది. ఆమేన్. అందులో పని చేస్తున్నప్పుడు నీకు అధికారం ఇవ్వబడుతున్నప్పుడు నీలో ఉన్న ఆ గర్వాన్ని తీసివేయాలా. ఆ గర్వం నీలో వస్తున్నప్పుడు అవిశ్వాసంతో నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు అవిశ్వాసంతో ఉండి నువ్వు ఎన్ని చేసినా అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడా అందరూ కూర్చుంటారంట, కానీ అవిధేయులైన వారు ఆ విశ్రాంతిలోకి ప్రవేశింపరు. క్లియర్? దేవుడు చెప్తున్నమాట. హల్లెలూయా. మనం ఇప్పుడు చూసుకోవాలి మనం ఎందులో ఉన్నామని. అందుకే భార్యాభర్తల ప్రేమ గురించి కూడా చెప్పాను. ఎందుకంటే వారిలో కొంచెం కూడా గర్వం రాకూడదు, ప్రేమ ఉండాలి. అవిధేయంగా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ప్రవేశింపరు. చూద్దాం ఒకసారి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి అమ్మా. మత్తయి సువార్త ఎక్కడ చదువుతున్నాం? 10వ వచనమా? మత్తయి సువార్త 8, 10, 12. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు ఇక వెళ్ళుము, ఇక నువ్వు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అధికారితో ఏమన్నాడు? ఇక నీవు వెళ్ళుము, వెళ్ళుము. ఏమన్నాడు? వెళ్ళుము. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏం అడుగుతున్నావు ఇంపార్టెంట్. ఆమేన్. పక్కన చెప్పు, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏం అడుగుతున్నావో అది చాలా అవసరం. ఇప్పుడు దేవుని దగ్గరికి నేను వెళ్ళాను, యేసయ్య ఓకేనా, రూమ్లో ఉన్నాడు, పిలిచాడు. యేసయ్య నేను ఆత్మీయంగా ఎదగాలయ్యా. నేను ఆత్మీయంగా ఎదగాలయ్యా అంటే నువ్వు కోరినట్లే అవుగాక పో అన్నాడు. ఆయనకు అన్నాడా లేదా? నాకు అన్నాడు. నేను వచ్చాను, రైట్. వచ్చి నాకు ఇంకా పెళ్ళి అయితే లేదు. ఎందుకు? నువ్వు అక్కడ ఏమడిగావు? పాస్టర్ అయ్యా నాకు ఇంకా పెళ్ళి అయితే లేదనంటే నువ్వు అది ఏమడిగినావు? ఎదిగినావుగా. ఏమేన్? అర్థమవుతుందా? ఎదిగినావు కదా. నాకు డబ్బులు లేవు, తిండి లేదు, రోజు ఎట్లా గడు అర్థమైతలేదు, పైసలు లేవు, జాబ్ లేదు. నువ్వు వాడు ఏమడిగినావు? ఉన్నావుగా, బతికే ఉన్నావుగా, ఆత్మీయంగా ఉన్నావుగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని దగ్గర ఏమడిగినావు అట్లా ఉంచిండుగా. ఆమేన్. అర్థమవుతుందా? ఏమన్నా ఏం అడుగుతే దేవుడు అది ఇస్తుండు. కానీ నీకు వచ్చిన తర్వాత ఇంకేంటంటే నాకు ఇంకా ఈ కావాలా అవి కావాలా, అందులో తక్కువ ఉంది, ఇందులో తక్కువ ఉంది.
అందుకే దేవుని కరెక్ట్గా నేను ఈరోజు అందుకే అయ్యగారు కరెక్ట్గా చెప్పారు ఏంటంటే దేవుని వాక్యం పట్టుకొని మనం ప్రార్థించాలి. ఆమేన్. ఈ అధికారికి చేసిన దేవా నాకు చేయి. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నా కుమారుడికి ఇట్లా ఉంది, అయ్యా నా పనివాడికి నా దాసుడికి ఇట్లుంది అంటే నువ్వు కోరినట్లే అవునుగాక. విశ్వాసం అనేది ఏంటో తెలుసా? విశ్వాసం అనేది కేవలం నమ్మడమే కాదు, విశ్వాసంలో నడవడం. ఆమేన్. నువ్వు విశ్వాసంతో వెళ్ళు అనగానే అతను అడుగులు వేయగానే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడతాడు. చదవండి వచనం చదివేసి. నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆమేన్. ఆ గడియలోనే విశ్వాసం అన్నది ఏంటో తెలుసా? వెళ్ళుము అంటే అక్కడి నుంచి కదలాల, విశ్వాసం కదలాలి, నీలో విశ్వాసం కదలాల. ఆమేన్. పక్కన చెప్పు, నీలో విశ్వాసం కదలాల. ఒట్టి విశ్వాసంతో ఉండి అవునా ఇందాక చెప్పాడు, విశ్వాసంతో ఉండి నాకు ఇది కావాలా తోడేయాల. ఆమేన్ కదా, రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలో కదలాల. నువ్వు కదిలినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, అప్పటి వరకు చెయ్యడు. అర్థమవుతుందా అండి? ఎస్, నిజంగా దేవుడు కార్యం నువ్వు అడిగితే కానీ దేవుడు చెయ్యడు. చాలామంది ఏమన్నా తెలుసా? అయ్యా మరి ఎంతోమంది స్వస్థపరచబడ్డారు, ఎంతోమంది అద్భుతాలు చూశారు, మరి కరోనాలో ఉన్నప్పుడు కరోనాతో చాలామంది చనిపోయారు కదా, వాళ్ళు మీరు ప్రార్థన చేయొచ్చు కదా, వెళ్ళి ప్రేయర్ చేయొచ్చు కదా, మీరు చేయొచ్చు కదా. వాళ్ళు వచ్చి యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటాడు తెలుసా మీకు? వెళ్తున్నప్పుడు పిలుస్తారు, దావీదు కుమారుడు నన్ను కరుణించాను. ఆయన యుద్ధకు వచ్చారు, వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. వీ నీడ్ టు కాల్ గాడ్. దేవుని పిలవాలి మనం, ఆయన పిలవాలి. అది విశ్వాసం, అది విశ్వాస సంబంధమైనది. ఆమేన్. చూద్దాం మత్తయి సువార్త 9వ అధ్యాయము 8 చదువుకున్నాం కదా, 9వ అధ్యాయం కొన్ని మాటలను చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? మత్తయి ఇక్కడ ఒక మాట రాశాడు. ఏం రాశాడు చూడండి. ఆయన ఇంటి ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఇక్కడ ఏ కాన్వర్సేషన్ లేదు. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ఒక ప్రశ్న అడిగాడు, కానీ అక్కడ ఏముందనేది క్లియర్గా మత్తయి సువార్తలో మనకు కనబడట్లా. కానీ మార్క్ రాశాడు. ఒకసారి మార్క్ చూద్దాం. మార్క్ వెళ్ళండి, ఇదే మాట మనం మార్క్లో చూద్దాం. మార్క్ వెళ్ళండి అమ్మా ఒకసారి. మార్క్ సువార్త 10కి వెళ్ళండి, 10:49 చదవండి. ఇదే మాట అక్కడ ఉంటుంది. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, అప్పుడు యేసు పిలిచి, ఇక్కడ క్లియర్గా రాస్తాడు. మార్క్ క్లియర్గా రాస్తాడు. మత్తయి ఎందుకు రాయలేదు తెలుసా? మార్క్ రాస్తాడని రాయలేదేమో. క్లియర్గా చదవండి, అట్లే ఉన్నాడు. చదవండి. పిలువుడని చెప్పగా వారు గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. ఏం తెచ్చుకోవాలా? ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి ఏం చేశాడు? బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగచేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని. ఆగండి. ఇప్పుడు శతాధిపతి ఆయన వచ్చింది యేసుప్రభు దగ్గరికి, ఒక అధికారి వచ్చాడు కదా. ఏమన్నాడు? నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు, నీ దాసుడు. ఈ గుడ్డివారు ఏమంటున్నాడు? చదవండి. గుడ్డివారితో ఏమంటున్నాడు దేవుడు? అందుకు యేసు నీవు వెళ్ళుము. దేవుని దగ్గరకు వచ్చి, యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగిన వారితో దేవుడు అంటున్న మాట ఏంది? నేను చేయగలుగుతానా అని మత్తయి దగ్గర రాయబడ్డది కరెక్టే. అవునయ్యా నువ్వు చేయగలుగుతావు అంటే నీవు మత్తయి రాలేడా, మార్కు రాశాడు.
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. ఏం స్వస్థపరుస్తుందంట? నీ విశ్వాసము. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు వెళ్ళు అంటే విశ్వాసంలో నడవాలి. ఆమేన్, ఆమేన్. విశ్వాసంతో నడవాలి. ఏమన్నా తెలుసా? నా యేసయ్య దగ్గరికి వచ్చి నేను అడిగాను, నాకు ఇస్తున్నాడు అని నమ్మకముతో వెళ్ళాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి అవి పొందుకున్నామని నమ్మి మీరు వెళ్ళాలా బయటికి. ఆమేన్. ఆమేన్. అప్పుడు వాటిని అన్నిటిని మీరు పొందుకుంటారు. మీరు నమ్మకుండా ప్రార్థన చేసినా దేవుడు ఇస్తాడులే చూద్దాంలే అనుకుంటూ అవిశ్వాసంతో బయటికి వెళ్తే వస్తాయా? అందుకే ఏమన్నా? నువ్వు విశ్వాసముతో వెళ్ళాలి. అందుకే నోట్ చేసుకున్నా, గుడ్డి వాడుతున్నాడు. నువ్వు వెళ్ళు. సార్, నిన్ను స్వస్థపరచునని చెప్పెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పెను. రైట్. మత్తయి సువార్త ఇందాక చదివిన వచనంకి ఒకసారి దీని విషయం మార్క్ అయితే క్లియర్గా చెప్పాడు. మత్తయి ఏమన్నాడు? ఇందాక చదివినాం కదా, చూద్దాం మళ్ళీ ఒకసారి. మత్తయి ఏమంటున్నాడు? 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మత్తయి ఏం చెప్తున్నా చూసారా? అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవనికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. చాలండి. దేవుడు చేసిన అద్భుతాలు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, ఆయన చేసిన కార్యంలో చూపించదని చాలా మంది ఈ మాట తీసుకొని కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. కానీ ఈ మాట అక్కడ ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభు సేవ చేయాలా, అక్కడ అనేకుల దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడు వీళ్ళు పోయి 10 మందికి చెప్పారు అనుకో, మా కళ్ళు తెరిచిందని, ఇంకా యేసు ప్రభు అక్కడికి వెళ్ళి సువార్త చేయగలుగుతాడా? జనాలందరూ వస్తారు. ఆ సందర్భంలో ఆ మాట చెప్పిండు అక్కడ. అర్థమైందా? కానీ దేవుడు చేసిన కార్యంలో ఎవరికి చెప్పొద్దంట, బైబిల్ ఉంది అని వచనం చూపిస్తారు. అర్థమైందా మీకు? హల్లెలూయా. ఆ మాట చదివాం కాబట్టి చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? విశ్వాసం అన్నది. అందుకే అవిధేయుల వాళ్ళు చాలా మంది ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు, పళ్ళు కొరుకుటేవో చూస్తున్నారు. అర్థమవుతుందండి? మనము విశ్వాసముతో వీరు అడిగినట్టుగా దేవుడిని అడిగి దేవుడిచ్చాడని విశ్వాసంలో నడిచి పొందుకుందుము గాక. అందరూ చెప్పండి, విశ్వాసంలో నడిచి నేను వాటిని పొందుకొందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదివే ముందు ఒక మాట. ఇప్పుడు విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఒకటి చెప్తా ఉన్నాడు నాకు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా మీకు తలనొప్పి వచ్చిందా? వస్తుందిగా, వచ్చిందా? రాగానే అంటే మా చర్చ్లో కొంతమంది ఉంటారు, ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. తలనొప్పి ఎవరికైనా రాగానే అలా బ్యాగ్ ఉంటుంది, చిన్న బ్యాగు. ఆ బ్యాగులో మొబైల్ మెడికల్ షాప్ ఉంటుంది అనమాట. ఒక మెడికల్ షాప్ ఉంటుంది మొత్తం. ఆ బ్యాగ్లో మొత్తం గోళీలు ఉంటాయి. బ్యాగ్లో జిప్పు తెరవాలా. తలనొప్ప నీకు అన్న గోలు తీసి ఇచ్చేయాలి. తలనొప్పికి అమ్మా వందనాలమ్మా, నాకు గోలు ఇచ్చినావు, తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది అని చెప్పి వేసుకుంటా. అంటే నిన్ను తప్పుపడలా, చెప్పట్లే. విశ్వాసంతో ఉన్నవారే తలనొప్పి రాగానే ఓకే ప్రార్థన. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎట్లనే పెడితే, ఇప్పుడు ఇతనికి తలనొప్పి కాదు, ఇతనికి క్యాన్సర్ ఉంది. ఏముంది? జిప్పు తెరిచి గోలు ఇచ్చి వేసుకో తగ్గిపోద్ది అని చెప్పగలుగుతావా? ఏమంటావు? హాస్పిటల్కి వెళ్ళాయా, హాస్పిటల్ ప్రార్థన చేస్తా అంటావు. తలనొప్పికి నువ్వేం చేయలేదు అమ్మా, కానీ క్యాన్సర్ ఉందని చెప్పగానే ఏం చేస్తున్నావు? నువ్వు బలంగా ప్రార్థన చేస్తున్నావు. అతను కూడా విశ్వాసం వస్తున్నాడు, కానీ ఏమైంది? చనిపోయాడు. అర్థమైందా? నీ విశ్వాసము తలనొప్పి నుంచే స్టార్ట్ చేసింటే ప్రార్థన, క్యాన్సర్ వచ్చే వరకు ఏమవుతుంది తెలుసా? విశ్వాసం బలమై బతుకుతుండే.
ఆమెన్. అర్థమైందా? విశ్వాస లెవెల్స్లో చిన్న దాని నుంచి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవాన్ని ఈతికి స్వస్థపరచు, తలనొప్పి అయినా ఏదైనా అలా అలా అంచెలంచెలు ప్రార్థించు. చిన్న వాటిపైన ప్రార్థన చేస్తూ వెళ్తే పెద్ద సమస్య వచ్చినా అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసంలో నడవాలంటే ఎట్లా? చిన్న వాటి నుంచి ఒక్కొక్క దాని నుంచి మెట్టు నేను ఎదుగును గాక. పొద్దున్న చెప్పాడు కదా సార్, మన ప్రార్థన చేసినప్పుడు నిచ్చెన కడుతున్నట్టు ఉండాలి. ఎట్లా? మీ విశ్వాసం కూడా నిచ్చెన కడుతున్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఆఖరిగా వచనం చూసి ముగించుకుందాం. చదవండమ్మా. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 4. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. రైట్. 18. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఇందాక కీర్తనలో చదివించడా? విన్నారా లేదా? విన్నారు కదా వాక్యం ఇందాక. రైట్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. ఆమేన్. నిరీక్షణ ఆధారం, నిరీక్షణకు ఆధారం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అని నీకు నిరీక్షణ లేనప్పుడు నీ నిరీక్షణ దేవుడే అయ్యునుగాక. మన నిరీక్షణ దేవుడే. ఆమేన్. ఎవరన్నా అనుకో, అయిపోయింది నీ బతుకు, ఇంక అంతే, నీకు రాదిగా, నువ్వు అయిపోయినావు అంతే ఇక అన్నారు అనుకో, నా నిరీక్షణ దేవుడే. ఆమేన్. విశ్వాసి అనే మాట. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము కూడా విశ్వాసంతో నమ్మాడు. అతనికి తెలియదు ఆ దేశం ఎట్లుంటుందో తెలియదు, ఆ ఊరు ఎట్లుంటుందో తెలియదు, అక్కడ ప్రజలు ఎట్లుంటుందో తెలియదు. నీ తండ్రిని విడిచిపెట్టు అనగానే తెలియకుండానే నడిచాడు విశ్వాసంలో. ఆమేన్. తెలియకుండా విశ్వాసంలో నడిచాడు. దేవుని మాట వినగానే నడిచాడు. కనుక విశ్వాసులకు తండ్రి అయి ఈరోజు అతని పేరు చెప్పుకుంటున్నాం. అతని సంతానం నుంచి యేసు ప్రభు పుట్టాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సో ఈ మాటలని మనం మర్చిపోవద్దు. ఏదంట? నిరీక్షణ. అలా చదువు మళ్ళా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. ఎలా నమ్మాడు? దేవుడే నిరీక్షణ అని. ఆమేన్. ఆమేన్. సో ఆ నిరీక్షణ, ఆ హోప్ మీ అందరికి ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సో అధికారముతో మనము రావాలి అంటే ఇవన్నీ కూడా ఉండాలి, ఒకటి. అర్థమైందండి? ఈ వాక్యం విన్నవారు ఎవరైనా కానీ ఎస్ మరి ఒక్కసారి ఇది మళ్ళీ మీరు అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి మీరు వినొచ్చు. ఓకే, కాబట్టి ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా మీరు విన్నారని నమ్మొచ్చున్నాను. హల్లెలూయా. ఒక్కొక్క పాయింట్ మనము చూసుకుంటూ వచ్చాం. ఏదంట? అధికారంతో ఉన్న శిష్యులు కూడా వారికి లోబడి పని చేశారు. పని చేసినప్పుడు వాళ్ళకి అధికారం ఇవ్వబడ్డది. వాళ్ళు పని చేసినప్పుడు అధికారం ఇవ్వబడి, అధికారం వచ్చినప్పుడు వాళ్ళ లోపల గర్వం రాలేదు కాబట్టి హతసాక్షులు వేయడం కూడా సిద్ధపడ్డారు. హల్లెలూయా. దేవుని పని చేస్తున్నప్పుడు గర్వం వస్తుందా? దాన్ని తీసివేయి. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. అప్పుడే నువ్వు పైకి వస్తావు, నీకు అధికారం ఇవ్వబడుతుంది. యేసు ప్రభుకి సమస్తం పైన అధికారం ఇవ్వబడ్డది, కానీ అతను టవల్ కట్టుకున్న నడుముకి శిష్యుల కాళ్ళు కడిగాడు. అలాంటి స్థితికి వచ్చాడు. ఎలాంటి అధికారం ఇవ్వబడ్డది? అన్నిటిపైన. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప అధికారంలోకి ఈ సంఘం వచ్చునుగాక. దాసులుగా పనిచేస్తున్న ఈ సంఘంలో గొప్ప అధికారం దేవుడు బలంగా ఇచ్చునుగాక. ఈ అధికారంతో మీరు అడిగింది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, తండ్రి నీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త అయ్యా, నీ వాక్యము ద్వారా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడినా. అవును రాజా, అవును దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో గొప్పగా నెరవేర్చబడుతుందని నమ్ముతున్నాను. అధికారముతో ఉన్నటువంటి అవును ప్రభువా, నీవైనప్పటికీ నాయన యేసయ్యా, మా నిమిత్తము ప్రభు తండ్రి యేసయ్యా,
అధికారమైనటువంటి గొప్ప వస్త్రమును విడిచిపెట్టి నాయన అయ్యా ఆ ఒక టవల్ని ప్రభని నడుము కట్టుకొని అయ్యా నీకు నువ్వు తగ్గించుకొని నాయన ఆ శిశుల పాదములు కడిగిన అయ్యా అలాంటి దాసులైనటువంటి పని నువ్వు చేసినావు ప్రభువా. అయ్యా అవును ప్రభా, ముందు దాసుల వలె ఉండుటకు అయ్యా అవును తండ్రి మమ్మల్ని మీరు వాడుకుంటున్నారని నీకు స్తోత్రం. అయ్యా ఈ సంఘంలో ఉన్న వారందరినీ కూడా ప్రభువా పేరు పేరున తండ్రి చేసేవాడి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. అయ్యా ఎవరైతే ప్రభా అధికారం గురించి వాక్యాన్ని వింటూ వస్తున్నారో, అధికారం గురించి వాక్యాన్ని తెలుసుకొని ఉన్నారో, అయ్యా ఒక అధికారమైనటువంటి వ్యక్తి అయ్యా అవును తండ్రి యేసు ప్రభు దగ్గరికి అవసరం కోసం వచ్చినప్పుడు అయ్యా అతని విశ్వాసము గొప్పదని అతను తనకు తాను తగ్గించుకోవడము వలన అయ్యా అవును తండ్రి మరి తన జీవితంలో గొప్ప కార్యము చేశారు. అవును ప్రభా, అధికారి ఎప్పటికీ పనివాడిని పంపిస్తే సరిపోయేది, కానీ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అందుకే యేసయ్య అన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావంటే అయ్యా నా పనివారు వస్తారు కానీ నేను వచ్చాను అని అన్నప్పుడు తను చేసిన ప్రార్థనకు తను అడిగిన విన్నపమును దేవుడు అనుగ్రహించాడు. మనం ఎంతటి వారమైనా ఎలాంటి వారమైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. మరి ఇదే ప్రార్థన తండ్రి ఇవి ప్రార్థిస్తుండగా తండ్రి యేసయ్య వీరిలో ఆ గర్వాన్ని తీసివేయండి ప్రభువా. అయ్యా మాలో ఆ గర్వాన్ని తీసివేయండి నా తండ్రి. అయ్యా ఆవిడతోని ప్రార్థిస్తున్నప్పుడు అవిశ్వాసంలో ఉండడానికి వీల్లేదు ప్రభువా. అబ్రహాముతోనూ కూడాను ఇస్సాకుతోను యాకోబుతో కూడా ప్రభువా ఆ రాజ్యములో అయ్యా విశ్రాంతి దినములో మేము ఉందుముగాక తండ్రి నీతో నాయన తండ్రి అట్టి గొప్ప అభిషేకముతో మమ్మల్ని నింపండి నాయన తండ్రి. అయ్యా అవును తండ్రి ఆ యొక్క చీకటిలో అయ్యా అవును తండ్రి ఆ చీకటి రాజ్యంలో మేము వెళ్ళడానికి వీల్లేదు నాయన. ఆ ఏడుపు ఆ పళ్ళు కొరకులో మేము ఉండడానికి వీల్లేదు ప్రభా. అవి ఇదైన వాళ్ళందరికీ ప్రభా చోటు అక్కడ నీ వాక్యం ద్వారా చెప్పేవనా తండ్రి. అయ్యా ఆ చోటులోకి మేము వెళ్ళడానికి వీల్లేదు నాయన. మమ్మల్ని గద్దించాం, మమ్మల్తో మాట్లాడినాం, మమ్మల్ని రక్షించాం, మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం ఉన్నా తండ్రి. అయ్యా ఈరోజు ఈ వాక్యము మా జీవితాల్లో పని చేయును కాక. అయ్యా అవును తండ్రి అధికారం కావాలంటే దాసుడిగా ముందు పని చేయాలని నీ వాక్యం ద్వారా మాట్లాడావు. ఈ మాటలన్నీ కూడా ఈ సంఘంలో నెరవేర్చబడును కాక. ఈ సంఘంలో ఈ ప్రతి మాట యేసు నామమున అది ఫలించును గాక అని ప్రవచిస్తున్నాను. అయ్యా నీ కృప చూపించి వాళ్ళ జీవితాలు అనేక మేలులు జరిగించమని, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని స్వస్థపరిచి బాగు చేసి అయ్యా వారి జీవితాన్ని సరిచేయమని గొప్ప సాక్ష్యములు ఈ సంఘంలో మేము విందుము గాక. ఈ నూతన సంవత్సరంలో ఈ వర్తమానము వారి జీవితాల్లో ఫలించును గాక అని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ప్రవచిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.